పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఖచ్చితంగా ఐదో అనుమానం ఉందా అనే ఒక సందేహం కలుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా ఎక్స్పర్ట్స్తో మేము చాలా మందిని మీరు మాట్లాడిస్తున్నాం, మీరు మా ఎక్స్పర్ట్స్ దగ్గర వీడియోలు చూస్తున్నారు. మనతో పాటు ఇప్పుడు బాబీ గారు, జనరల్ పైలట్ బాబీ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఏమనుకుంటున్నారు మేడం? అసలు యాక్చువల్గా ఈ ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు? సార్ ఇంకా ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. అంటే మనకి ఇంకా రిపోర్ట్స్ రాలేదు, ఇన్వెస్టిగేషన్ కావాలి. ఆ బ్లాక్ బాక్స్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంది, మనకి కాక్పిట్ క్రూ వాయిస్ రికార్డర్ ఉంటుంది, కాబట్టి దాని తర్వాతనే అది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. కానీ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ రీజన్ ఏముంది దాని బిహైండ్ అని. ఇందులో డౌట్స్లో ఒక డౌట్ వస్తుంది. మీరు పైలట్ కదా, పైలట్ ఎర్రర్ అనే డౌట్ కూడా వస్తుంది. పైలట్ ఎర్రర్స్ అంటే ఏముంటాయి మేడం? సార్ పైలట్ ఎర్రర్ అంటే ఒకటి డౌట్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పైలట్ వాళ్ళ మెడికల్ లైసెన్స్ ఇస్ కరెంట్, వాళ్ళ ట్రైనింగ్ లైసెన్స్ ఇస్ కరెంట్, వాళ్ళ కమర్షియల్ లైసెన్స్ ఇస్ కరెంట్, వాళ్ళకి యాజ్ పర్ ది ఐక్యావ్ స్టాండర్డ్స్ ట్రైనింగ్ ఇస్తారు. సో దేర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ పైలట్ ఎర్రర్. ఇట్ మైట్ బి బికాస్ వీఆర్ డీలింగ్ విత్ మిషన్స్. ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కార్ నడుస్తుంది సార్, సడన్లీ మధ్యలో ఆగిపోతుంది బికాస్ యూ డోంట్ నో వాట్ ఈస్ వాట్. అది మనకి సర్వీస్ మ్యాన్ వచ్చిన తర్వాతనే వీ విల్ లెట్ us నో దట్ దాంట్లో రీజన్ ఏముంది. సో అదే ప్రకారంగా ఇది టేక్ ఆఫ్ అవ్వగానే అది ఇనిషియల్ క్లైమ్ రేట్ లోనే క్లైమ్ అవ్వాల్సింది, అది క్లైమ్ కాకుండా డీసెండ్ అయింది. డీసెండ్ అయి ఇట్ ఫాల్ డౌన్ బికాస్ ఆఫ్ ది టెక్నికల్ స్లాగ్. వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, అది we don't know what is the reason అనేది మనకి తెలియదు. you have to wait. it is too early to talk about it. మేడం, అంటే ఇక్కడ ఇంత ముందుకు మేము మాట్లాడినప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది. సాధారణంగా విమానానికి 2 ఇంజన్లు ఉంటాయి కదా, 2 ఇంజన్లు ఒకేసారి ఎనర్జీని కోల్పోవడం అంటే 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయినాయి అనుకోవచ్చు ఇక్కడ? సార్ ఏమి చెప్పడానికి లేదు సార్, వీ కాంట్ సే ఎనీథింగ్ బికాస్ ఆ రికార్డ్ ఇప్పుడు ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో ఏమైపోతుంది అంటే దట్ రికార్డ్ ఏమైనా ఎయిర్ క్రాఫ్ట్ అయినా, ఇంజిన్ ఫెయిలియర్ అయినా కానీ, యాటిట్యూడ్ ఏమైనా కానీ, పిచ్ హై లో ఉన్నా కూడా, స్పీడ్ తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఆ ఫ్లైట్ డేటా రికార్డింగ్ లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తక్కినది ఇంకో కాక్పిట్ క్రూ మాట్లాడేటప్పుడు క్రూ వాయిస్ రికార్డింగ్ ఉంటది అనమాట. సో క్రూ వాయిస్ రికార్డింగ్ 2 hours వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ FDR ఫ్లైట్ డేటా రికార్డింగ్ 25 hours వ్యాలిడిటీ ఉంటుంది సార్. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అది బ్లాక్ బాక్స్ తీసుకున్నారు సార్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎవరు ఇప్పుడు ఇంజిన్ ఫెయిల్ అయిందా, ఒక ఇంజిన్ ఫెయిల్ అయిందా, 2 ఇంజిన్ ఫెయిల్ అయిందా, ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ మాల్ ఫంక్షన్ ఉందా ఇన్స్ట్రుమెంట్ ది, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. సాధారణంగా బర్డ్స్ ఎదురైనప్పుడు లేకపోతే వెదర్ సపోర్ట్ చేయనప్పుడు ఎక్స్టర్నల్ ఇష్యూస్ లో ఏమేమి ఉంటాయి మేడం? ఇప్పుడు సడన్లీ ఇంజిన్ ఫెయిల్ అయిందంటే ఇట్ మైట్ బి మిషన్, కాబట్టి ఇట్ మైట్ బి మాల్ ఫంక్షన్ విత్ ఇన్ ద ఇంజిన్ ఆర్ బర్డ్ హిట్ ఉండొచ్చు, లేకుంటే సమ్ అదర్ రీజన్ ఉండొచ్చు. కానీ ఈ ఇన్సిడెంట్ లో ఇంజిన్ ఫెయిల్ అయినది ఎక్కడ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ లేదు. ఎందుకంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ నిన్ననే ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చింది, ఇవాళ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్ళింది, టేక్ ఆఫ్ అప్పుడు అయింది. కాబట్టి వీ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్. ఓకే మేడం, మీరు ఏమనుకుంటున్నారు మేడం? అంటే మీరు ఉదయం నుంచి దీన్ని ఫాలో చేస్తున్నారు, మధ్యాహ్నం నుంచి ఇది ఇష్యూని, మీకు సాధారణంగా బేసిక్గా ఇట్లా జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు ఒక అంచనాకు వచ్చారు? సార్ యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ అనేది పొద్దు నుంచి చాలా డిస్టర్బింగ్ బికాస్ ఇట్ ఈస్ ద బ్లాక్ డే ఇన్ ద ఇండియన్ ఏవియేషన్ హిస్టరీ. ఇంకొకటి 787 డ్రీమ్ లైనర్ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇట్ ఈస్ హైలీ పర్ఫార్మెన్స్, హైలీ టెక్నాలజికల్, హైలీ కొత్త ఎయిర్ క్రాఫ్ట్, కొత్త టెక్నాలజీ. కాబట్టి ఇది ఇండియాలో ఫస్ట్ టైం అయింది ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ లో. సో వీ కెనాట్ సే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ బికాస్ సో చాలా ఫ్యాక్టర్స్ సార్. ఒక ఇంజిన్ ఫెయిల్ అవ్వాలన్నా, ఒక బ్రేక్ డౌన్ అవ్వాలన్నా, మాల్ ఫంక్షన్ అయినా కానీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో సార్. అండ్ కమింగ్ టు ది వెదర్ అన్నది అంటే డిస్పాచ్ లో మనకి వెదర్ రికార్డింగ్ ముందే మనకి తెలిసిపోతుంది. వాట్ ఈస్ ద వెదర్, వాట్ ఈస్ ద రూట్ ప్లాన్, వాట్ ఈస్ ద ఫ్లైట్ ప్లాన్, మనకి వాట్ ఈస్ ద స్పీడ్, ఫ్యూల్, కార్గో, అన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటది. ఇంకొకటి వెదర్ బాగలేకపోతే ఏటీసీ మనకి పర్మిషన్ ఇవ్వదు. ఏటీసీ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే డ్యూరింగ్ ద టేక్ ఆఫ్ ఇది అయింది. సో దేర్ ఆర్ 2 kinds of accidents. One is anticipated, another one is unanticipated. So ఈ ఇన్సిడెంట్ unanticipated అంటే unanticipated లో మనకి టైం ఉండదు, వెరీ మార్జినల్ టైం ఉంటది టు యాక్ట్ అపాన్ ది ఎమర్జెన్సీ. అప్పటికే పైలట్ మేడే అని డిక్లేర్ చేసిండ్రు ఏటీసీకి. బై ద టైం ఏటీసీ రెస్పాండ్ చేయ వరకే ఎయిర్ క్రాఫ్ట్ వాస్ టోటలీ డౌన్. యాంటిసిపేటెడ్ ఎమర్జెన్సీలో ఏంటంటే మనకి టైం ఉంటది టు యాక్ట్ అపాన్ ది ఎమర్జెన్సీ అండ్ దెన్ గో అండ్ ల్యాండ్ ఇన్ వెరెవర్ డెస్టినేషన్ ఆర్ టు ది ఆల్టర్నేట్ డెస్టినేషన్ ఆర్ టు కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ ఏరోడ్రామ్. మేడం, ఇప్పుడు మేడే అని ఒక సందేశం ఇచ్చారు కదా ఏటీసీకి. ఒకవేళ సాధారణంగా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు
లేకపోతే 2 ఇంజన్లు ఫెయిల్ అవటమో, లేకపోతే ఏదైనా కంట్రోల్ తప్పిపోవడమో ఫ్లైట్ పూర్తిగా, ఆ టైంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు మేడం పైలట్? సార్ ఇది టేక్ ఆఫ్ కాగానే ఈ ఎమర్జెన్సీ అయింది కాబట్టి మేడే అనేది ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కాల్. ఎమర్జెన్సీ అంటే యూ డోంట్ హ్యావ్ అ టైమ్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. కానీ ఎయిర్ క్రాఫ్ట్ ఇనిషియల్ క్లైమ్ లోనే క్లైమ్ చేయలేకపోయింది. సో అది ఏ ఫ్యాక్టర్స్ ఉందో వీ డోంట్ నో. కాబట్టి ఆ కెప్టెన్ ఏం చేసిండంటే ఇట్స్ అ మేడే అని అన్నాడు. బై ద టైమ్ హీ కుడ్ థింక్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్, ద ఎయిర్ క్రాఫ్ట్ వాస్ డౌన్. ఆ కెప్టెన్ నిజంగా ఆయన్ని గుర్తు చేసుకుంటే మేడం చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి సుమిత్ సబర్వాల్, 8700 అవర్స్ ఇన్ ఎయిర్. సో ఈ కండిషన్ ఆయన ఊహించలేకపోయారా, లేకపోతే స్టార్ట్ అయ్యేటప్పుడు, లేకపోతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత టెక్నికల్ ఇష్యూ రావడం, అది అర్థం కావట్లేదు నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఇది టేక్ ఆఫ్ అయినప్పుడు జనరలీ ఒక పైలట్ ఎట్లా మైండ్ సెట్ ఉంటాడంటే హీ విల్ కీప్ ద కాక్పిట్ అవేర్నెస్, అవుట్ సైడ్ ది కాక్పిట్ అవేర్నెస్ అండ్ హీల్ స్టార్ట్ ఫ్లయింగ్ అనమాట. కానీ ఈ ఫ్లయింగ్ ప్రాసెస్ లో ఇమ్మీడియట్లీ టేక్ ఆఫ్ అయ్యే కానీ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ద సెకండ్స్ ఎయిర్ క్రాఫ్ట్, ఇంకొకటి మీరు చూస్తే ల్యాండింగ్ గేర్ డౌనే ఉండే, విత్ ఇన్ ద సెకండ్స్ ద ఎయిర్ క్రాఫ్ట్ క్లైమ్ కాకుండా ఇట్ హస్ ల్యాండెడ్. కాబట్టి నేను వీడియో చూస్తాను, మీరు మీ బాక్స్ లో మీకు సైడ్ వేస్తున్నాం వీడియో, నేను కౌంట్ చేస్తున్నాను. అక్కడ నుంచి చూస్తే కరెక్ట్గా 17 కౌంట్ చేసే లోపే ఫ్లైట్ పైకి ఎగిరి కిందికి డౌన్ స్టార్ట్ అయింది, దాదాపు 625 ఫీట్లు. యా మ్యామ్. yes sir, it is a unanticipated accident. అది ఎమర్జెన్సీ, అన్ఆక్సిపేటెడ్ ఎమర్జెన్సీ. మీకు అంత టైం లేదు, ఎందుకంటే లో ఆల్టిట్యూడ్ లో ఉన్నారు మీరు, అక్కడ స్పీడ్ ఏముందో తెలియదు, ల్యాండింగ్ గేర్ ఇంకా డౌన్ ఉంది. వాట్ కైండ్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ, వాట్ కైండ్ ఆఫ్ అ స్నాక్ వి కెనాట్ సే. అది మనకి బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చూసిన తర్వాతనే వి విల్ హ్యావ్ ద క్లారిటీ సార్. ఫైనల్ గా ఒక కన్క్లూజన్ ఇస్తారా మేడం, అసలు మొత్తం ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒక కన్క్లూజన్ ఇవ్వగలరా దీనిపైన? సార్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒక కన్క్లూజన్ ఏంటంటే ఇట్స్ అ బ్యాడ్ డే, bad incident in the Indian aviation, and we lost 2 pilots, we lost 241 souls. ఎందుకంటే లాస్ట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఒక సోల్ is alive. రమేష్ ఒకటే బతికాడు. 11A అది ఒక మిరాకిల్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ మిరాకిల్. అదేంటంటే ఆయన నడుచుకుంటూ పోతుండు, దట్ ఈస్ రియల్లీ అ మిరాకిల్. బట్ అదే దాని కాకుండా వీ లాస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం కంట్రోల్ కూలిపోయి అది బిల్డింగ్ మీద పోయింది. కాబట్టి వీ లాస్ట్ సివిల్, అది మెడికల్ కాలేజ్ అనుకుంటా, హాస్టల్ అనుకుంటా, వీ లాస్ట్ ద సివిలియన్ డాక్టర్స్ ఆల్సో. సో ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. ఇండియన్ ఏవియేషన్ ఎప్పుడు కావద్దు. నోబడీ షుడ్ ఫేస్ దిస్ and we should wait before speculation anything. We should wait for the decision of investigation team. మేడం, మీరు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో మీరు ఇదివరకు అంటే ఫ్లైట్ ల్యాండ్ చేయడం కానీ చేశారా? ఎందుకంటే ఎయిర్పోర్ట్ చుట్టూ అక్కడ నివాసాలు ఉన్నాయి. మనం చూస్తున్న ఒక గూగుల్ మ్యాప్లో కనిపిస్తున్నా కూడా సిటీ ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ కనిపిస్తున్నాయి. అక్కడ పక్షులు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? అవ్వచ్చు సార్, అవ్వచ్చు. ఎందుకంటే బట్ జనరలీ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు దే టేక్ ఆల్ ద ప్రికాషన్స్ దట్ నో బర్డ్స్ ఆర్ ఇన్ ద ఫ్లైట్ పాత్, ఇన్ ద అప్రోచ్ ఆర్ ఇన్ ద ల్యాండింగ్ ఆర్ ఇన్ ద టేక్ ఆఫ్. కానీ సడన్లీ వస్తే వీ కాంట్. ఎందుకంటే దెర్ ఇస్ అ కేస్ కదా సార్, యుఎస్ లో ఒకసారి సడన్లీ టేక్ ఆఫ్ అయినరు సెలీది, లైక్ అది బర్డ్ హిట్ అయిపోయి దే ల్యాండెడ్ సమ్హౌ అండ్ దే సేవ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్. సో ఏమైనా అవ్వచ్చు సార్. దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది డేటా వాట్ ఈస్ బీన్ రికార్డెడ్ ఇన్ ది ఫ్లైట్ డేటా, బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా ఆర్ ది సివిఆర్. మేడం, లాస్ట్ టైం ఒక 3 weeks బ్యాక్ ఐ థింక్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ తర్వాత ఒక ఫ్లైట్ మీరు చూసుంటారు, దాని ముందు పెద్ద బాక్స్ వచ్చే పెద్ద హోల్ ఒకటి పడింది. అది కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏనా? లేదు సార్, దాట్ వాస్ వెదర్. యాక్చువల్లీ స్టార్మ్ లో, అది వెదర్ లో, హేల్ లో అయింది. ఆ ఇన్సిడెంట్ వేరే, ఈ ఇన్సిడెంట్ వేరే. వీ కెనాట్ కంపేర్ దాట్ ఇన్సిడెంట్ విత్ దిస్ ఇన్సిడెంట్. Thank you so much, madam. ఇన్సిడెంట్ లో మనకి ఆ ఇన్సిడెంట్ లో ఏంటంటే యాంటిసిపేటెడ్, వెన్ వి వర్ ఇన్ ద ఎయిర్ దే హ్యాడ్ టైమ్ టు యాక్ట్ అండ్ దే హ్యాడ్ టైమ్. ఇది టేక్ ఆఫ్ అప్పుడే. కాబట్టి జనరల్లీ ఫ్లైట్ లో ఏంటంటే ఆల్టిట్యూడ్ ఉంటే వీ కెన్ థింక్ అండ్ వీ కెన్ యాక్ట్ అపాన్ ఇట్ అండ్ మనకి టైం ఉంటది. ఇక్కడ టైం లేదు. That is the main criteria. We have to find out what is the technical error. Thank you so much, madam. మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం అందించినందుకు. ఇది మొత్తానికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఉన్న డౌట్స్కి ఇప్పటికిప్పుడు సొల్యూషన్ అయితే రాదు. ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ని పరిశీలించిన తర్వాత పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. నిజానికి 242 మంది ప్రాణాలు కోల్పోవడం భరించలేని దుఃఖం ఇది. ఇండియన్ వైమానిక చరిత్రలో ఇటువంటి ప్రమాదం ఎప్పుడూ జీర్ణించుకోలేనిది. ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకూడదు అనే అందరం ప్రార్థిద్దాం. నిజంగా చనిపోయిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నివాళి అర్పిద్దాం. ఇలా విఐపీలు ఉన్నారు,
బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశస్తులు ఒకసారి గుర్తు చేసుకుంటే అక్కడ ఆ ప్రాంతాన్ని, ఆ ఫ్లైట్ కూలిన ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నిజానికి ఈ బాధని భరించలేని బాధ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్.